హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? పునీత్ అన్న. బ్రో, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు కదా, షిప్ని సీజ్ చేశారు. అది ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపించింది నాకు. అసలు నేను అనుకోలేదు కానీ చాలా బాగా చేశారు. అంటే వితిన్ సెకండ్స్లో అంటే ఇంత పెద్ద షిప్ని సీజ్ చేయడం, అంటే ఎందుకు ఆల్రెడీ సీజ్ అయింది, ఎందుకు తరలిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అక్రమంగా ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేసి ఆయన రెస్పాండ్ అయ్యారు కదా, ఎలా చాలా బాగుందన్న. ఎప్పుడు అలాగే ఉంటే ఇంకా బాగుంటుంది. అవునా? అంటే గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? అంటే ఇలాగా సముద్రంలో వెళ్ళడం కానీ అయితే ఎవరూ చేయలేదన్న, కొత్తగా అనిపించింది. ఎక్కువగా మూవీస్లో చూస్తూ ఉంటారు అంటున్నారు కామెంట్స్లో. రియల్గా చూసారా? రియల్ లైఫ్లో ఇలా జరగడం చూసారు? రియల్ లైఫ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఓకే, నిజంగా ఈ ఒక్క విషయంలో అయినా ఈ 5 ఏళ్ళు ఇలాగే కరప్షన్ చేసినా వెళ్ళి పట్టుకొని సీజ్ చేయడం కానీ, విత్ సెకండ్లో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పెట్టడం కానీ, కరప్షన్ లేకుండా ముందడుగులు ఉంటారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? చాలా నమ్మకం ఉందన్న, అందుకే ఓటేసి గెలిపించుకున్నాను. ఎందుకు నమ్మకం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఎందుకు నమ్మకం? సినిమా యాక్టర్ కదా ఆయన. సినిమా యాక్టర్ అయినా ఉన్నాడు కన్నా, 14 ఏళ్ళు 2014లో వచ్చాడు. ఇప్పటిదా నిలకడగా ఉన్నారు కన్నా, ఎప్పుడు ఓడిపోయినా వెనకడికి వెళ్ళలేదు. సో ఆ నమ్మకమే చాలా. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజలకు మంచి జరిగింది, అభివృద్ధి జరిగిందని నమ్మకం ఉందా? అంటే స్టూడెంట్స్ కానీ లైఫ్ నమ్మకం అయితే ఉంది. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఎవరైతే రాడు చేయలేరు అన్నాడు, చేస్తే భలే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇలాంటి కరప్షన్ జరిగిన వాళ్ళని పట్టుకున్నారు కదా, ఇక్కడి నుంచైనా భయపడతారంటారు? ఎవరు మిస్టేక్ చేసిన పవన్ కళ్యాణ్ చూసి భయపడతారు? ఆలోచిస్తారన్న, ఇంకోసారి ఇలాంటి చేయడానికి ఆలోచిస్తారు. డిప్యూటీ సీఎం పట్టుకుంటే సీజ్ అవుతుంది, డిప్యూటీ సీఎం వస్తే మొత్తం బ్లాక్ అవుతుంది అని మైండ్ పడిద్ది అంటారు. పడిద్ది. అసలు ఇంకెందుకు మనకి అన్నట్టు ఆలోచిస్తారు. ఇలా ప్రజల్లోకి రావడం మంచి ఒపీనియన్ అంటారు లీడర్స్? అంటే ఇదివరకు లీడర్స్ అనేది క్యాబిన్లో ఉండేవారు, మీటింగ్లకు వెళ్ళేవారు, ప్రజల్లోకి ఇలాగ వచ్చి కెమెరా ముందులో క్యాచ్ చేసి ఇలా ఉంటే చాలా బెటర్ అన్న. ఇలానే ఉండాలన్న. ఓన్లీ పవన్ కళ్యాణ్ కాదు, ఓవరాల్ అందరూ ఎంపీలు మినిస్టర్లు అందరూ వస్తే బాగుంటుంది అనుకుంటా. ప్రతి డిస్టిక్కి స్టేట్కి ఆయన ఒక్కడే వర్క్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అన్న, అందరూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. డిస్టిక్ వైజ్ వెళ్ళి ఇలా పట్టుకుంటే బాగుంటుంది. అవును. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? నా పేరు వర్షం దిబ్రేల్ అన్న. ఓకే, ఫైన్. ఓకే, కాకినాడ సీపోర్ట్లో కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకోవడం కానీ, అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని షిప్ని పట్టుకొని సీజ్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది? పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా ప్రజల కోసం చాలా చేస్తున్నాడు అన్న, వెనకాల మరి అది ప్రజలకి తెలీదు. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆయన మమ్మల్ని అందరినీ పరిపాలించడం చాలా బాగుంది, మాకు చాలా ధైర్యంగా ఉంది. అంటే ప్రీవియస్లో చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ అయినా, ఏ లీడర్ అయినా ఇలాగా వెళ్ళి చూసారా? సముద్రం మధ్యలో 7 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్ళి పట్టుకోవడం కానీ, ఒక డిప్యూటీ సీఎం లీడర్ పొజిషన్లో ఉండి పట్టుకోవడం కానీ, ఎలాంటి వ్యక్తి నేను చూసారు గతంలో ఎక్కడైనా? లేదన్న ఎవరిని నేను చూడలేదు. మరి ఆయన మా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అంత దూరం వెళ్ళి అలా చేశాడు. మిగతా వాళ్ళు ఏంటంటే ఆ టయానికి ఓట్లు వచ్చినాయా, ఆ టయానికి బాగున్నామా చాలు, ఆ టయానికి గెలిచామా చాలు, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరన్న. ఆయన గెలిచినా ఓడినా ఒకేలాగా ఉన్నాడు, మమ్మల్ని బాగా కేర్ చేస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఇక్కడ నుంచి అభివృద్ధి జరిగిద్ది అంటారా? మంచి లీడర్స్ వచ్చారంటారా? వచ్చారన్న, ఖచ్చితంగా వచ్చాడన్న. చాలా ఆనందం, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ నుంచి భయపడతారు? కరప్షన్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు అనే భయం అనేది ఏర్పడిద్ది పవన్ కళ్యాణ్ పేరుతో? ఖచ్చితంగా భయపడిద్ది అన్న. మా చాలామంది ఇలాగ స్మగ్లింగ్ ఇలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాగానే భయపడుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే కాలేజీల్లోకి స్కూల్లోకి కూడా తెచ్చేసేవాళ్ళు అన్న. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడంతా చాలా స్ట్రిక్ట్గా, చాలా హ్యాపీగా భయపడుతున్నారు ముందు. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్.